మనుషుల ఆలోచనలు పుర్రెను బట్టి ఉంటాయి. కొంతమందికి జీవితంలో ఎదగాలన్న కసి విపరీతంగా ఉంటుంది. అందుకు విపరీతంగా కష్టపడతారు. ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం. ఇక అలాగే ఆలోచించే భార్య దొరికితే అతనంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు. ఎందుకంటే ఇద్దరి లక్ష్యం ఒకటే. జీవితంలో ఎదిగేందుకు ఇద్దరు కష్టపడతారు. కానీ భర్త పని చేస్తుంటే, భార్య గలీజ్ పని చేస్తుంటే ఆ వ్యక్తి జీవితం దినేష్ అవస్థి మాదిరిగానే అవుతుంది. మరి అసలు ఎవరి దినేష్ అవస్థి అనేది చూద్దాం. దినేష్ అవస్థిది కాన్పూర్కి దగ్గరలో ఉన్న ఖరేసా అనే గ్రామం. చిన్నప్పటి నుంచి దినేష్ పేదరికంలో పెరిగాడు. కానీ వంట చేయడంలో సిద్ధహస్తుడు. దీంతో హోటల్లో సర్వర్గా చేరి మాస్టర్గా ఎదిగాడు. ఇంతలో తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేశారు. భార్య పేరు పూనం అలియాస్ గుడియా. ఇక పూనంతో పెళ్లి తర్వాత జీవితంలో ఎదగాలని కాన్పూర్కి వచ్చాడు దినేష్. భార్య పూనంకు కూడా చెప్పాడు, నేను మాస్టర్గా పనిచేస్తున్నాను, ఆ తర్వాత మనం సొంతంగా హోటల్ పెట్టుకుందాం. కానీ నా చేతిలో డబ్బు లేదు, అప్పు చేసే ఉద్దేశం లేదు. సిటీలో పనిచేస్తే కొత్త వంటలే కాదు, కొత్త పద్ధతులు కూడా తెలుస్తాయి. వాటిని బాగా నేర్చుకున్న తర్వాత హోటల్ పెడదామని చెప్పాడు. ఆమె సరేనంది. పెళ్ళైన కొత్తలో భర్త చెప్పినట్లే విన్నది. ఇక దినేష్ హైవేకి దగ్గరలోని గదిని అద్దెకు తీసుకున్నాడు. మరోవైపు పూనం చిన్న చిన్న పనులు చేస్తూ భర్తకు సాయంగా ఉండేది. అయితే కాన్పూర్ సిటీకి వచ్చినప్పుడు దినేష్ తమ్ముడు మనోజ్ తన సోదరుడి దగ్గరకు వచ్చేవాడు. అంతేకాదు తనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు అన్న మనోజ్ దగ్గర తీసుకునేవాడు. అయితే ఇలా వచ్చిపోతున్న సమయంలో పూనం తన మరిది మనోజ్ మీద మనసు పడింది. ఇటు మనోజ్ కూడా ఆమెతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇలా ఇద్దరు అక్రమబంధం మొదలు పెట్టారు. దినేష్ మాత్రం ఉదయం దాబాలో మాస్టర్గా పనిచేసేవాడు. అతను మంచి వంటగాడు. దీంతో బాగానే డబ్బులు వచ్చేవి. అయితే ఇలానే 2 ఏళ్లుగా దాబాలో పనిచేస్తూ ఉండగా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తమకు కూడా దగ్గరలోనే ఓ హోటల్ ఉంది. సాయంత్రం వేళ మాకు హైవే మీద మంచి వ్యాపారం జరుగుతుంది. మాస్టర్గా నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. అక్కడున్న వారితో వంట చేయించు. జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి సర్వ్ చేస్తే చాలు, 2 గంటలకు 400 ఇస్తానని చెప్పాడు. అంతేకాదు రుచి తగ్గకుండా చూసుకునే బాధ్యత అప్పగించాడు. దీంతో డబ్బులు వస్తున్నాయి కదా అని 2 జాబులు చేయటం మొదలుపెట్టాడు దినేష్. ప్రతి నెల కనీసం ఖర్చులన్నీ పోను 15,000 రూపాయలను దాచుకునేవాడు. 5 లక్షలకు పైగా సంపాదించి మంచి హోటల్ పెట్టాలి, ఎలాగైనా సరే లక్షలు సంపాదించాలి, రిచ్ అవ్వాలి, అది కూడా కష్టపడి అనుకున్నాడు. తన దగ్గర డబ్బులున్నా కూడా కనీసం బైక్ కూడా కొనుక్కోలేదు దినేష్. ఉదయం 4 గంటలకు ఇంట్లో నుంచి వెళితే రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. దీంతో ఇక పిరిడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. చివరకు పూనం మనోజ్లు బరి తెగించారు. దినేష్ తన భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఇటు సోదరుడని మనోజ్ని కూడా ఏదైనా మంచి పని చేసుకుని సెటిల్ కావాలని చెప్పేవాడు. గ్రామంలో ఉంటే పెద్దగా పని ఉండదు, సిటీకి రావాలని చెప్పాడు. కానీ మనోజ్ బద్ధకస్తుడు. పైగా పూనంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అన్నన్న మోసం చేస్తున్నాడు. ఇటు భర్త కష్టాన్ని అర్థం చేసుకోలేని నీచురాలు పూనం. వాస్తవానికి తాను కూడా కష్టపడి భర్తకు చేయిందిస్తే వారి జీవితం ముందుకు సాగేది. కానీ ఆమె శృంగారం మాత్రమే కోరుకుంది. అదే జీవితం అనుకుంది. అలా మనోజ్ తన సోదరుడికి తెలియకుండానే వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళేవాడు. అయితే ఓ రోజున దాబాలో పనిచేస్తున్నప్పుడు జ్వరంగా అనిపించడంతో ఇంటికి వచ్చాడు దినేష్. అప్పుడు ఉదయం 10 గంటలవుతోంది. ఆ సమయంలో భర్త వస్తాడని పూనం అస్సలు ఊహించలేదు. దీంతో సింగిల్ రూమ్లో ఇద్దరు నగ్నంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే వచ్చిన దినేష్ తన గదిలో నుంచి చప్పుడు రావడం చూసి అనుమానించాడు. వెంటనే ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీ రంధ్రంలో నుంచి చూడగా పూనం తన తమ్ముడు దినేష్తో ఉన్న దారుణమైన సీన్ చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఓ పెద్ద దుడ్డుకర్ర చేతిలో పట్టుకుని తలుపు కొట్టాడు. చాలాసేపటి తర్వాత బట్టలు మార్చుకుని తలుపు తీశారు. ఇప్పుడే వచ్చావా అంటూ భార్య డ్రామాలు మొదలుపెట్టింది. ఇటు తమ్ముడు మనోజ్ కూడా తను నిద్రలో ఉన్నానని యాక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ లోపలికొచ్చి తలుపేసిన దినేష్ ఇద్దరిని చితక్కొట్టదులు పెట్టాడు. నన్ను మోసం చేస్తారా అని భార్యని విపరీతంగా కొట్టాడు. తమ్ముడిని కూడా కొట్టగా ఇద్దరు ఎదురు తిరిగారు. ఆ తర్వాత పదునైన కత్తితో పూనం భర్తను పొడి చేసింది. ఆ తర్వాత ఇనప వస్తువులతో తల మీద అన్నను బాదాడు మనోజ్. అంతే, పాపం కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొన ప్రాణంతో ఉన్న సోదరుడిని మనోజ్ కాపాడలేదు. ఇటు భార్య పూనం కూడా భర్త చనిపోతుంటే చూస్తూ ఊరుకుంది. ఆ తర్వాత రాత్రి అయ్యే వరకు మృతదేహాన్ని గదిలోనే ఉంచారు. మూటలా చుట్టి బెడ్ కిందకు తోసేశారు. గదిని నీట్గా కడిగింది పూనం. ఆ తర్వాత ఇంట్లో 3 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పింది. ఆ డబ్బుతో లేచిపోయి ఎక్కడైనా బ్రతుకుతామన్నాడు మనోజ్. ఆమె సరేనంది. ఇక రాత్రి సమయంలో మృతదేహాన్ని చెరువులో పడేశాడు. తెల్లారేసరికి గదికి తాళం వేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైపోయారు. అయితే చెరువు ఒడ్డున మృతదేహం కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేయగా దాబా మాస్టర్ దినేష్ అని తేలింది. అడ్రస్తో ఇంటికెళ్లి చూడగా తాళం వేసింది. భార్య పరారీలా ఉంది. దినేష్ కుటుంబ సభ్యులను విచారించగా తమ కొడుకు మనోజ్ కనిపించడం లేదని తేలింది. దీంతో పూనం మనోజ్లు కలిసి దినేష్ను చంపారని పోలీసులకు అర్థమైంది. ఏప్రిల్ 23, 2023న హత్య జరిగింది. కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోవడంతో వారి ఆచూకీ తెలియలేదు. పోలీస్ టీమ్స్ వెతకడం మొదలుపెట్టాయి. కానీ పూనం మనోజ్ల ఆచూకీ దొరకలేదు. అలా 6 నెలలు గడిచింది.
వీరి ఆచూకీ చెబితే 25,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు పోలీసులు. అయినా చెక్కలేది దేశముదర్లు. హంతకులైన పూనం మనోజ్లు మాత్రం వేరువేరు ప్రాంతాల్లో భార్యాభర్తలుగా తిరుగుతూ ఉండడం మొదలుపెట్టారు. అయితే బగేశ్వర్ ధామ్ నుంచి తన స్నేహితుడికి కాల్ చేశాడు. తమ గురించి చెప్పొద్దు, అసలు గ్రామంలో ఏమనుకుంటున్నారని అడిగాడు. అయితే అప్పటికే పోలీసులు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ల మీద నిఘా పెట్టారు. మనోజ్ వాయిస్ వినిపించగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ కాల్ బగేశ్వర్ నుంచి వచ్చిందని తెలియగానే లోకల్ పోలీసులను అలర్ట్ చేశారు. ఆ నంబర్ తన వేరే స్నేహితుడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దీంతో పోలీసులు లొకేషన్ ను ట్రేస్ చేయగా ఓ ఇంట్లో ఇద్దరు ఉంటున్నట్లు గుర్తించి పోలీసులు పూనం మనోజ్లను అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడే పోలీసులకు చుక్కలు చూపించాడు మనోజ్. తనకు నత్తివాడిలా తెక్కవాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పూనం మనోజ్లు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. దినేష్ని ఎవరు చంపారో చెప్పాలని పోలీసులు విచారణ చేయగా తానే చంపానని ఒప్పుకున్నాడు మనోజ్. కానీ మా వదినను రక్షించడానికే ఇలా చేశానని నాటకమాట మొదలుపెట్టాడు. ఇటు పూనం కూడా నా భర్త నా మీద దాడి చేస్తుంటే కాపాడేందుకు మనోజ్ ఐరన్ రాడ్తో గట్టిగా కొట్టాడు. ఆ గాయానికి చనిపోయాడు. మేము కావాలని చంపలేదు. మనోజ్కు కరెంట్ షాక్ కారణంగా మెదడు సరిగా పనిచేయడం లేదు. అతని మానసిక స్థితి బాగోలేక చంపాడని కహానీలు చెప్పింది. పోలీసులకు సీన్ అర్థమైపోయింది. పూనం ముదిరిపోయిందని, మనోజ్ నాటకాలాడుతున్నాడని. అయితే తాము కూడా డాక్టర్ని పిలిపించి ఇద్దరికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం, మనోజ్ని పిచ్చి ఆసుపత్రిలో వేస్తాం, పిచ్చి ఉంటే తగ్గుతుంది, నిజంగా పిచ్చి లేకుంటే అక్కడే పిచ్చివాడవుతాడని బెదిరించారు. దీంతో చివరికి పూనం నిజం ఒప్పుకుంది. నాకు మనోజ్ అంటే ఇష్టం, ఇద్దరు లేచిపోవాలనుకున్నాం, కానీ మేమిద్దరం ఏకాంతంగా ఎంజాయ్ చేస్తుంటే దినేష్ చూశాడు. మమ్మల్ని విపరీతంగా కొడుతుంటే కోపం ఆపుకోలేక నేనే కత్తితో పొడిచాను. ఆ తర్వాత ఐరన్ రాడ్తో మనోజ్ కొట్టాడని చెప్పింది. ఇంట్లో డబ్బులు తీసుకుని పారిపోయాం. కలిసి హాయిగా బ్రతుకుతున్నామని కూడా చెప్పింది పూనం. భర్తను చంపి హాయిగా బ్రతుకుతున్నారా అంటూ జైల్లో వేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీసుల ముందు తెక్కలోడిలా మతిస్థిమితం తప్పినట్లు ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనోజ్. ఇక పోలీస్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడంతో కొట్టకండి మహాప్రభు అంటూ డ్రామాను వదిలేసి నార్మల్ అయిపోయాడు. అయితే ఇప్పటికే మనోజ్ మీద 3 క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 2 ఇంకా విచారణ జరుగుతున్నాయి. ఒక కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు అన్నం పెట్టిన అన్ననే మోసం చేసి హత్య చేసే జైలుకి వెళ్ళాడు మనోజ్. ఇక భర్త కష్టానికి సాయం చేయాల్సిన నీచురాలు శృంగారమే జీవితం అనుకుని భర్తను లేపేసింది. తాను జైలుకి వెళ్ళింది. ఇద్దరు నీచత్వానికి అమాయకుడు బలయ్యాడు. మంచి హోటల్ పెట్టుకుని గొప్పగా ఎదగాలనుకున్న దినేష్ని ఈ లోకంలోనే లేకుండా చేశారు ఈ హంతకులు. 6 నెలల తర్వాత పోలీసులకు చిక్కి జైలుకి వెళ్లారు. మరి వీరిద్దరిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.